శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. మరి ఈరోజు సింహరాశి వారి దిన ఫలితాలు చూస్తున్నట్లయితే, సింహరాశి అనేది జ్యోతిష చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. మగా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొన నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదం జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఈ సింహరాశి జాతకులను మనం చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా ఇబ్బందులు అనేవి వీరు ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య ఎదురు చూస్తూ ఉన్నట్లుగా ఉంటుంది. ఒక సమస్య నుంచి బయటపడంగానే ఇంకో సమస్య వచ్చి పడుతూ ఉంటుంది. ఈ సింహరాశి వారి జాతకులైతే అలాంటి వాళ్ళని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు దిన ఫలితాల్లో సింహరాశి మార్చి 18 మంగళవారము. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రము మరియు గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం విధంగా వెల్లడిస్తుంది. ఇది మీ సూత్రాలను ఆత్మపరిశీలన చేసుకొని తిరిగి అంచనా వేసుకునే రోజు కావచ్చు. గత నిర్ణయాల కోసం మిమ్మల్ని మరియు మీ భాగస్వామిని మీరు ప్రశ్నించుకోవచ్చు. అయినప్పటికీ మీరు మీ భాగస్వామి పట్ల చాలా మద్దతు ఇచ్చే విధానాన్ని అనుసరిస్తారు మరియు ప్రతిఫలంగా మీరు అదే ఆశిస్తారు. మునుపటివి ఇకపై బాగా పనిచేయనప్పుడు జీవితంలో కొత్త సిద్ధాంతాలను స్వీకరించడంలో ఎటువంటి హాని అయితే లేదు. మంచి ఆహారం యొక్క విలువను మీరు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు సంబంధం లేని అనేక చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అవన్నీ నిజానికి చెడు ఆహారపు అలవాట్లకు సంబంధించినవి. ఈరోజు మీ ఆహారాన్ని సవరించడం ద్వారా మీ సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని మరియు ఇది మీ జీవితంలో ఇతర రంగాలను కూడా మెరుగుపరుస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. మీ సంబంధంలో ఏదో ఒకటి అంత పర్ఫెక్ట్గా సాగుతుందని, శాశ్వత సంబంధం సిద్ధమవుతుందని మీకు ఒక భావన అయితే కలుగుతుంది. ఆ సంబంధం వివాహం రూపంలో కూడా మారవచ్చు. కానీ మీరు మీ సర్వస్వం ఇచ్చే ముందు ఒక లోతైన శ్వాస తీసుకొని ఇద్దరి మధ్య ఉన్న భావనను చదివి అర్థం చేసుకోండి. అది నిజమని తేలిపోవచ్చు, లేదా మీరు విస్మరిస్తున్న దాన్ని మీరు కనుగొనవచ్చు. మీకు అవసరమైన కొంత మొత్తాన్ని మీరు పక్కన పెట్టి ఇప్పుడు ఆ డబ్బుతో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే మీరు భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందుల్లో పడకూడనటువంటి మీ దుబారా అలవాట్లను నియంత్రించుకోవాలి. మీ పెట్టుబడుల విషయంలో నిపుణ్య అంతే పెద్దవాళ్ళని సంప్రదించడం అయితే మంచిది. అక్కడ మీరు వాటిలో కొన్నింటిని డబ్బుగా మార్చుకోవాల్సి రావచ్చు, లేదా ఎక్కడైనా పెట్టుబడి పెట్టడం అయితే మంచిదని చెప్పుకోవచ్చు. ఈరోజు ఏది ఏమైనా మీరు సేద తీరగల రోజని శరీరానికి నూనె మర్దన చేయించుకొని కండరాల విశ్రాంతిని కలిగించండి. రోజులో 2వ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గృహస్థ జీవితం ప్రశాంతంగాను ప్రశార్షంగాను ఉంటుంది. మీ ప్రేమ సంబంధ జీవితంలో కొన్ని విలువైన సంబంధాలను ఈరోజు మీరు కనుగొంటారు. మీది చిన్న చేదు గొడవలను క్షమించేయండి. పనిలో మీరు మరీ కూరుకుపోతుంటే మీ కోపావేశాలు టెంపర్లు పెరిగిపోతుంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చంద్రుడి యొక్క స్థితిగతులను బట్టి మీకు ఈరోజు మీ చేతిలో చాలా ఖాళీ సమయం ఉంటుంది, కానీ మీరు దాన్ని సక్రమంగా సద్వినియోగించుకోలేరు. మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ భాగస్వామి వచ్చి మీ ఒళ్ళో వాలితే జీవితం నిజంగా ఎగ్జైట్మెంట్గా మారనున్నది. ఈరోజు ఏదేమైనా సరే చాలా మీకు లాభదాయకమైన రోజుగా గుర్తించవచ్చు. ఈరోజు మీకు సంబంధించి ఆరోగ్యము 5, సంపద 5, గృహము కుటుంబ సమస్యకు 5, ప్రేమ సంబంధ విషయాలు 5, వృత్తి 1, వివాహితుల జీవితము 5. ఈరోజు మీరు పరిహారం అయితే మీ కెరీర్లో అద్భుతమైన వృద్ధి పొందడానికి మీ ప్రవేశ ద్వారం దగ్గర 7 మేకులు ఇంటికి దించండి. దీని ద్వారా మీకు కెరీర్లో చాలా అద్భుతమైన రోజులైతే వస్తాయి. మీకు కానీ మా ఈ వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.